ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుకుంటూ మనం వింటున్నాం. ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా 58 అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నాను. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. దేవునికి మహిమ. చాలా సంవత్సరాల నుంచి, చాలా నెలల నుంచి నువ్వు ఎదురు చూస్తున్నావా? దేవుడు నన్ను స్వస్థపరచాలి, సంపూర్ణమైన విడుదల నాకు ఇవ్వాలి, దేవుడు మాత్రమే నన్ను స్వస్థపరచగల దేవుడు అని ఎదురు చూస్తూ ఉంటే, ఆ రోజు బెతెస్దా యొద్ద పడి ఉన్న వ్యక్తిని దేవుడు వెళ్ళి స్వస్థపరిచాడు. నువ్వు స్వస్థత పొందగోరుతున్నావా అంటే అవును అన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. ఇదే కాలమున నీ యొక్క మానసికమైన విడుదల, స్వస్థత కొరకు నువ్వు ఎదురు చూస్తున్నా, నీ శరీరంలో బలహీనత కొరకు స్వస్థత కొరకు నువ్వు ఎదురు చూస్తున్నా, దేవుడు ఈ ఉదయ కాలంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. స్వస్థత నీకు శీఘ్రముగా, అంటే ఆలస్యం కాదు. ఇక ఎన్నో రోజులు నువ్వు ఇంకా బలహీనురాలుగానే ఉండవు, కానీ ప్రభువు ఇప్పుడే నిన్ను స్వస్థపరచబోతున్నాడు. అందుకే కొంతమందిని ఆయన చూసిన వెంటనే, ఆయన హస్తము తాకిన వెంటనే స్వస్థత కలిగింది. చాలా సంవత్సరాల నుంచి వారు బాధపడ్డారు, కానీ దేవుడు వారిని చూసినప్పుడు, వారిపైన హస్తం ఉంచినప్పుడు వారు విడుదల అప్పుడే విడుదల వారు పొందుకున్నారు. స్వస్థతను ఆ క్షణముననే వారు స్వస్థత పొందుకున్నారు. అందుకే ప్రభు వాక్యం మరొకసారి ప్రభు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, అంటే త్వరగా, ఇప్పుడే ప్రభు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. కాబట్టి మీ శరీరంలో ఉన్న బలహీనత నుండి, మానసికమైన ఒత్తిడి, మెంటల్ టెన్షన్ నుంచి, మీ శరీరానికైనా గాయం కానివ్వండి, మీ గుండెకైనా గాయాన్ని కానివ్వండి, మానసికమైన బలహీనతలు, ఒత్తిడిలో నుండి, ప్రతి వాటిలో నుండి ప్రభు మిమ్మల్ని ఇప్పుడు విడిపించి ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు. ఇప్పుడే ప్రభు మీకు విడుదలని ఇస్తున్నాడు. నువ్వు విశ్వసిస్తుండగా, నువ్వు నమ్ముతుండగా సంపూర్ణమైన విడుదలను, స్వస్థతను దేవుడు మీకు ఇదే కాలం అనుగ్రహించబోతున్నాడు. కనుక వైద్యుల కంటే పరమ వైద్యుడైన దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఇప్పుడే ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు. కాబట్టి వాక్యాన్ని విశ్వసించి మీరు ప్రభునందు నమ్మిక ఉంచండి. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు. మీకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, నీ బిడ్డలు విశ్వసిస్తూ నా దేవుడు ఇప్పుడు నన్ను స్వస్థపరుస్తున్నాడు అని నమ్ముతున్న బిడ్డలు స్వస్థత కలుగునుగాక, వారి గాయము స్వస్థత కలుగునుగాక, వారి గుండెకున్న గాయాన్ని కూడా స్వస్థత కలుగునుగాక. అయా, మీరు బాగు చేసే దేవుడు గనుక మీకే సమస్త మహిమను చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.